సో ప్రతి దానికి ఎందుకు ఏమిటి ఎలా అనే క్వశ్చన్ మనం వేసుకుంటే కనుక మనకి సత్యం అర్థమవుతుంది. సత్యం అర్థమైనప్పుడు దుఃఖం పోతుంది. సో దుఃఖం పోవడం కోసమే ధ్యానము, సత్యంలో జీవించడం కోసమే ధ్యానము. ఎందుకు జరుగుతుంది? దుఃఖం ఎందుకు పోతుంది? మనసు శూన్యం అవుతుంది. దుఃఖానికి కారణం మనసే. మనసే మాయా మృగమవు. మనసును మనసందే చంపిన మనందే ముక్తి గలదు. ఈ మనసుని మనసు లోపలనే చంపేస్తే మన లోపలనే ముక్తి ఉంది. ఈ సత్యం అర్థమవుతుంది ధ్యానం వల్ల. సో మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 40 సంవత్సరాలుగా PSSM ని స్థాపించి ఒక్కరిగా వారి ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు ప్రపంచవ్యాప్తం అయిపోయింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే. అందుకు వారి యొక్క అనితర సాధ్యమైన ప్రయాణం, అవిశ్రాంతమైనటువంటి కృషి, అలుపెరుగని ఆ ప్రయాణం. ఈ భూమి మీద ప్రతి మానవుడు బుద్ధుడిగా మారాలి అన్నటువంటి ఆ సత్యం కోసం వారు చేసిన ప్రయాణం, ఈ భూలోక ప్రయాణం, ఈ ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో మన ధ్యాన వెంకట్ గారు 2023లో పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా బ్రహ్మర్షి పత్రిజీ సినిమా నిర్మాణానికి ప్రారంభం తీసుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో వారు పత్రిజీ అద్భుతమైన ప్రయాణం 1990 నుండి 99 వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఏ విధంగా స్థాపించబడింది, దానికి మూలం ఏంటి, మరి దాని ప్రయాణము 2 ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏ విధంగా జరిగింది, ఆ ప్రయాణంలో వారు ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, వాటన్నింటిని కూడా ఎంతో అద్భుతంగా చూపించడం జరిగింది. సో బ్రహ్మర్షి పత్రిజీ ద కంప్లీట్ మ్యాన్ మూవీ జూలై 19 రోజున ఉదయం 8 గంటల నుండి 10:30 వరకు 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 150 థియేటర్స్ లో, అదేవిధంగా కర్ణాటకలో దాదాపుగా 50 థియేటర్స్ లో. మేము కర్ణాటకలో 20 థియేటర్స్ అనుకున్నాము, కానీ కర్ణాటకలో దాదాపు 50 థియేటర్స్ లో రాబోతుంది. పిరమిడ్ మాస్టర్స్ యాక్చువల్గా మేము అనుకున్నది 100 థియేటర్స్ ఓవరాల్ గా, కానీ ఈరోజు 100 అనుకున్నది కాస్త 200 థియేటర్స్కి వెళ్ళిపోయింది. సో పిరమిడ్ మాస్టర్స్ యొక్క స్పందన చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. సో ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి. ఇంకా కాస్త చిన్న వర్క్స్ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటికి కాస్తంత సహాయ సహకారాలు అవసరం ఉంది. కొద్దిగా లాస్ట్ చివర్లో ఉంది. సో ఒక పిరమిడ్ మాస్టర్ అమెరికాలో కూడా 5-6 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పారు నరేష్ అండ్ అరుణ్ వాళ్ళు. సో 5-6 థియేటర్స్ లో అమెరికాలో కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే తమిళనాడులో కూడా రిలీజ్ చేసుకుంటున్నాము 1 or 2 థియేటర్స్ లో. అలాగే అంటే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ, అలాగే మహారాష్ట్రలో కూడా 1-2 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం తెలుగు వారు ఉన్న చోట. సో ఇది ప్రపంచానికి తెలియాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు తెలియాలయ్యా అంటే స్ఫూర్తి. ఈరోజు భిక్షం గారు యుఎస్ లో చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి నిర్మల మేడం చెప్పిన తర్వాత నేను ఎంతో స్ఫూర్తి పొందాను. ఇలా ఒకరి నుంచి ఒక స్ఫూర్తి పొందుతూ మనము PSSM లో మన కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. ధ్యాన జగత్ కోసము, శాకార జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం. మరి వీటన్నిటికీ మూలమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి యొక్క ప్రయాణం తెలుసుకుంటే మరి మనకు మరింత స్ఫూర్తివంతంగా ఉంటుంది.
సో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించినటువంటి ధ్యాన వెంకట్ గారిని అభినందిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భిక్షం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. నిన్న వెంకట్ గారు జాయిన్ అయ్యారు. వెంకట్ గారు వారి యొక్క శ్రీమతి గారు కూడా ఇద్దరు జాయిన్ అయ్యారు. వారు కూడా చెప్పడం జరిగింది, మీరు వారితో జాయిన్ అయిన తర్వాత వారికి కొండంత అండగా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ అసలు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు సార్. అంత ముందుకు నాకు కొంచెము అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చడానికి నాకు ఒక వ్యక్తి కావాలన్నప్పుడు మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత చాలా స్పీడ్గా జరుగుతున్నాయి పనులు. ఫైనాన్షియల్గా కూడా చాలా చాలా ముందుకు వస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు నాకు. సో అమేజింగ్ సార్. అంటే మీరు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు యూనివర్స్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఎవరో ఒకరి రూపంలో. అది ఎవరనేది యూనివర్స్కి తెలుసు. ఎవరైతే జైన్ అయితే ఎవరైతే ఆ టైంలో హెల్ప్ ఇస్తారో వాళ్ళ ద్వారానే ఇది ముందుకెళ్తుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా యూనివర్స్ హెల్ప్ చేస్తున్నారు సార్. దానికి మీరే నిదర్శనం. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఇచ్చే సపోర్ట్ కానీ మీరు చూసుకుంటున్నారా వర్క్ అంతా కూడా అని చెప్పేసి అన్నారు. అమేజింగ్ సార్, అమేజింగ్. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ సార్. జూలై 19th రోజు ఇండియాలో రిలీజ్ అవుతుంది. 24th రోజు యూఎస్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. యూఎస్లో రిలీజ్ అవుతుందని చెప్పారు. నేను కూడా ఇక్కడ మిగతా ఇంకొక బే ఏరియాలో శాన్ ఫ్రాన్సిస్కో ఆ ఏరియాలో కూడా మన మాస్టర్స్ లేకపోతే ఎల్ఏలో కానీ మనకి ఏమైనా అవకాశం ఉందో ఇక్కడ చూస్తాను. నేను ఇక్కడ ఏ థియేటర్స్ మనకు ఇండియన్స్ దాంట్లో తెలుగు వాళ్ళు ఎవరైతే మెడిటేటర్స్ ఉన్నారో అక్కడ మనకు రిలీజ్ చేసేస్తే మనకు చూడడానికి బాగుంటుంది. సో వాళ్ళతో అరుణ్తో కూడా మాట్లాడుతాను, అరుణ్ తోటి కానీ. సో వాళ్ళతోటి మాట్లాడినప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ థియేటర్స్ ఇక్కడ అయితే మేము ఎప్పుడు వేయలేదు ప్రైవేట్గా అసలు. అంటే వాళ్ళకు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అవన్నీ వస్తుంటాయి మూవీస్. మాకు దగ్గరనే జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లోనే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్లో మల్టిపుల్ థియేటర్స్ అన్నట్టు ఒక 10-15 థియేటర్స్ ఉంటాయి దాంట్లో. సో ఎప్పుడు తెలుగు, మొన్న కూడా ఒక తెలుగు మూవీ వచ్చింది. సో రామ్ చరణ్ది పెద్ది కూడా వచ్చింది. సో అదేంటంటే హోల్సేల్ మొత్తం యూఎస్ లేకపోతే ఇంటర్నేషనల్ ఎవరి డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కూడా భవిష్యత్తు అలా వచ్చేసేసి వాళ్ళు చేసుకుంటారు. బట్ మనం ఇండివిజువల్గా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా ఉంటుంది ఏంటని కూడా నేను ఒకసారి అరుణ్తో మాట్లాడి బే ఏరియాలో కానీ లాస్ ఏంజల్స్లో కానీ అలా వేయటానికి ఏమైనా మనకు ఛాన్స్ ఉందని చూస్తాను. సో మనకు ఇక్కడ వెస్ట్ కోస్ట్లో అంటే కాలిఫోర్నియా ఏరియాలో ఇప్పుడే గ్రో అవుతుంది సార్. మెడిటేషన్లకు ఇప్పుడు వస్తున్నారు. యా. సో చాలామంది కూడా ఇప్పుడు జూమ్ తోటి ఎక్కడి నుంచైనా జాయిన్ కావచ్చు కాబట్టి చాలామంది చాలామంది జాయిన్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేస్ నుంచొని కొంతమంది ఈస్ట్ కోస్ట్ నుంచి, కొంతమంది వేరే స్టేట్ల నుంచొని, శాండేగా నుంచి బహుశా ఒకరిద్దరు ఉండుంటాము. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా స్టేట్ సిటీ నుంచి జాయిన్ అవుతున్నారు. బట్ ఎక్కడి నుంచైనా సరే కొత్తగా తెలియని వాళ్ళు జాయిన్ రావటము, ఈ మెడిటేషన్ సింపుల్ టెక్నిక్ తెలుసుకోవటము, ఇంత ఈజీగా ఇంత సింపుల్గానా అని జాయిన్ అయిన వాళ్ళు తెలుసుకొని వాళ్ళకు తెలిసిన వాళ్ళకు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇలా నేను ఎవ్రీ ఫ్యూ వీక్స్ కోసం అంటే ఎవ్రీ మంత్ 1.5 month కోసం నేను కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంటానండి. ఈ 21 days. సో చిన్నగా ఒక స్మాల్ బ్యాచ్ ఒక 15 నుంచి ఒక 20-25 people జాయిన్ అవుతారు. బట్ దాంట్లో నిలబడేది మాత్రం ఒక 15 to 20 people నిలబడుతున్నారు. దట్స్ ఎ గ్రేట్ నెంబర్ స్టిల్. సో వాళ్ళు ఇంకా కొంతమంది తీసుకొస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి. అమేజింగ్ సార్, చాలా చాలా బాగుంది. ఇట్లా మాస్టర్స్ మీలాంటి మాస్టర్స్ తీసుకొచ్చి ఈ 21 daysలో నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు ఒక మాస్టర్ వచ్చేసేసి ఒక విజ్డమ్ సెషన్ ఇస్తారు అన్నట్టు. ఒక 30 minutes మెడిటేషన్ చేపిస్తాను, 30 minutes విజ్డమ్ సెషన్ ఇప్పిస్తాను. సో దాంతో కొత్త వ్యక్తులు వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడంతో కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది.
పత్రిజీ గారు అంటే చెప్తుంటారు కదా సార్, నేను చాలా వీడియోస్లో చూశాను. ధ్యానం చేసిన తర్వాత అది మీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగి తెలుసుకుని అందరికి వినిపించేవారు అన్నట్టు. దాని ద్వారా చాలామందికి అంటే తెలుస్తుంది, వాళ్ళకు కొంచెము ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ఆ, అలా షేర్ చేయటం వల్ల. సో ఇట్లా అద్భుతంగా జరుగుతుంది సార్. స్పెషల్గా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చిన ఒక టాపిక్ కూడా వెరీ సింపుల్ టాపిక్. ఎందుకు yes, sir. ఏమిటి ఎలా అనేది మనము అవి కనుక సింపుల్ చిన్న చిన్నది కనుక పాటించగలిగితే హాయిగా హ్యాపీగా మనం అలా ఉండం. మనకు మీరు అన్నట్టుగా మన ప్రజెంట్ మూమెంట్లో ఉన్నది ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి బాగా తాపత్రయపడి ఉన్నదాన్ని మనం అనుభవించకుండా ఎప్పుడు ఆ స్టేజ్లో ఉండిపోతుంది. ఈవెన్ అంటే ధ్యానంలో రాకముందుకు నా పరిస్థితి కూడా అలాగనే ఉండేది. ఎప్పుడు కంపారిజన్ చేసుకుని పక్క వాళ్ళు ఇలా తీసుకున్నారు, వాళ్ళ ఇల్లు ఇలా ఉంది, వాళ్ళు ఇలా ఫైనాన్షియల్గా చాలా రిచ్గా ఉన్నారు, వాళ్ళ కార్లు ఇలా ఉన్నాయని కంపారిజన్ చేసుకొని ఎప్పుడు అలా ఉండేది లైఫ్.